హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు బాగా పండిన మామిడి పండుతో మామిడి తాండ్రా చేయబోతున్నాను. అది ప్రాసెస్ ఎలా అంటే, అందుకోసం నేను 4 బాగా పండిన మామిడి పండ్లను తీసుకున్నాను. మామిడి పండు పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసి, లోపలున్న గుజ్జును మాత్రం తీసుకోవాలి. ఈ మామిడి తాండ్రా చాలా రుచిగా ఉంటుందండి. 2, 3 నెలల వరకు నిల్వ చేసుకొని తినవచ్చు. మామిడి పండ్ల సీజన్ అయ్యేలోపు ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ మామిడి పండ్లను సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఈ మామిడి తాండ్ర సాఫ్ట్‌గా, జెల్లీగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ మామిడి తాండ్రాని చక్కెర లేకుండా 100% బెల్లంతో తయారు చేయబోతున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కల్ని కూడా వేసి, అలాగే స్వీట్‌కి తగినంత బెల్లాన్ని వేసుకొని, ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, ఆ ప్యాన్‌లోకి ఈ మొత్తం పేస్ట్‌ని వేసి, లో ఫ్లేమ్‌తో బాగా కలుపుతూ ఉండాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలంటే, మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. ఈ మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ తాండ్రాన్ని పెట్టుకొని తినొచ్చండి. చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ సీజన్ అయ్యేలోపు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి స్వీట్ సరిపోదంటే కావాలంటే ఇంకొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాలు ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గ్లాసీగా, జ్యూసీగా ఉంటుంది. అంటే ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఒక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు క్లీన్‌గా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యిని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్‌కి మనం నెయ్యిని అప్లై చేయడం వలన తాండ్రా అనేది చేయికి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్‌లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని యేసుకొని ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిని మనం ఫ్యాన్ కిందన్నా ఆరపెట్టుకోవచ్చు. లేదంటే ఎండలో కూడా ఆరపెట్టుకోవచ్చు. దీన్ని మనం 3 డేస్ ఎండలో ఆరపెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఎలా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిందో. ఇప్పుడు దీనిని నేను 3 డేస్ ఆరపెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా ఈవెన్‌గా చాకుతో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని బౌల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ తాండ్రాని మనం ఒక కంటైనర్ బాక్స్‌లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. అచ్చం మామిడి పండు తిన్నట్టే ఉంటుంది. మనం షుగర్ వేయలేదు కాబట్టి హెల్తీ బెల్లంతోనే చేశాము. ఇది హెల్తీ కూడా అండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ మామిడి తాండ్రాని తయారు చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.